హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన గ్రూప్ 1, 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరిగిందన్నారు. 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. లాంటి విద్యార్థులు కాబట్టే ఈ రోజు మీకు ఈ అవకాశం వచ్చింది. గ్రూప్ 2లో 775 మంది సెలెక్ట్ అయినారంటే ఈరోజు కొన్ని లక్షలాది మందితో పోటీ పడి ఈరోజు మీరు సాధించిన విజయం మీకు తెలుసు. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రాలు నాకు తెలిసి 2019లో నియామక పత్రాలు అందించారు. ఆ నేపథ్యంలో మన ప్రభుత్వం మీరందరూ కోరుకొని మీరందరూ కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుకూలంగా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి